ప్రమాదం సడెన్‌గా ఎందుకు జరుగుతుంది అంటే, చాలా హ్మ్. వరకు బానే ఉంటారు. వాళ్ళకేమైతుందంటే, అసలు కొన్ని సార్లు వాళ్ళకి ఎప్పుడు చూసినా యాక్సిడెంట్‌లు అవుతానే ఉంటాయి. అవును. ఇది వచ్చి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ యాక్సిడెంట్ అయిందండి. మళ్ళీ కాలు ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్‌లో ఉన్నాను. ఇది హ్మ్. చెప్తూ ఉండడం అవును. చాలా విన్నాం. చాలా ఎక్కువగా అవును. వింటూ ఉంటాం. అది పర్టిక్యులర్‌గా వాళ్ళకేమైతుందంటే, ఎవరికైనా ఒకరికి దెబ్బ తాకుతుంటే, వాళ్ళ జాతక రీతిగా మనం అనలైజ్ చేస్తే, వాళ్ళ లగ్నంలోంచి థర్డ్ హౌస్ వచ్చి వాళ్ళ ట్రావెల్ గురించి, వాళ్ళు అసలు బయట వెళ్తేనే ప్రమాదం ఉంటుందని చూపిస్తది. హ్మ్. సో, అది జాతక చక్రంలో థర్డ్ హౌస్‌లో నెగెటివ్ గ్రహం ఉంటానో, లేదు థర్డ్ లార్డ్ వచ్చి వగ్రం అయిపోయి ఉంటానో, లేదు థర్డ్ హౌస్‌లో కుజుడు, కేతు ఉండి, నైన్త్‌లో ఉన్న దశ రాహు దశ జరుగుతున్నప్పుడు యాక్సిడెంట్‌లయితది. ఓకే. సో, అప్పుడు ఎట్లా కనిపెడతామంటే, కొన్ని చక్రాలకు చూసామంటే, ఇప్పుడు సపోజ్ వృశ్చిక లగ్నంలో పుట్టారు. వాళ్ళకేందంటే శుక్ర మహాదశ జరుగుతుంది. థర్డ్ హౌస్‌లో మాంది గ్రహం ఉంది అనుకోండి. అంటే జాతకంలో ఏందంటే థర్డ్ లార్డ్ ఆల్రెడీ చతురువయితాడు శుక్ర హ్మ్. మహాదశలో శని. అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి యాక్సిడెంట్ అయితుంది. సో, ఈ జాతకం చూస్తేనే మనకు అర్థమైపోతది. సో, వీళ్ళకి ఇట్లా ప్రాబ్లమ్ ఉంది. ఇట్లా బయట వెళ్తున్నప్పుడు ప్రమాదం ఉంది అని చెప్తూ ఉంటాను నేను. సో, అది ముందుగా జాతకం చెక్ చేసుకున్న వాళ్ళకి అసలు ఆల్రెడీ నెక్స్ట్ రాబోయే దశ గురించి కూడా చెప్పెడతాను నేను. హ్మ్.